దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరి తాజా ఎంపీ ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడానికి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ బీజేపీలు కూడా ఈ సీటును గెలిచి తీరాలని పట్టుదలగా ఉండటంతో కాంగ్రెస్ తన అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి స్పందిస్తోంది. కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నప్పటికీ తాజాగా నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయన రేపు మాపు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి 3 రంగుల జెండా కప్పుకుంటారని మల్కాజ్గిరి అభ్యర్థిగా కాంగ్రెస్ ఆయన పేరును దాదాపు ఖరారు చేసిందని సమాచారం. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో జంట నగరాల్లో సత్తా చాటలేకపోయిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో ఆ లోటు కనిపించకూడదని గెలుపు గుర్రాలనే ఎంపిక చేస్తోంది. గత ఎంపీ ఎన్నికల్లో రేవంత్ మల్కాజ్గిరి నుంచి గెలిచి రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ సిట్టింగ్ సీటును సెంటిమెంట్ గా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ నుంచి పోటీ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. హర్షవర్ధన్ రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి కాంగ్రెస్ లో చేరి ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఆశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే హైకమాండ్ మాత్రం స్పష్టత ఇవ్వకుండా మంతనాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో మర్రి జనార్దన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో 7 బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరడం ఈ వాదనకు బలమిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన జనార్దన్ రెడ్డి తన భవితత్వంపై ఆలోచనలో పడ్డారు. తను బీఆర్ఎస్ లో కొనసాగే పరిస్థితి లేదని సంకేతాలు పంపారు. దీంతో బీజేపీ కాంగ్రెస్ నేతలు ఆయనతో చర్చలు జరిపారు. తమ పార్టీలో చేరితే జహీరాబాద్ టికెట్ ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని, అయితే ఆయన కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. జనార్దన్ రెడ్డి పార్టీ మారకుండా బీఆర్ఎస్ కూడా తన వంతు ప్రయత్నాలు చేసింది. మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ టికెట్లలో ఏదో ఒకటి ఇస్తామని చెప్పినా ఆయన మాత్రం కాంగ్రెస్ టికెట్ పైనే పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. జనార్దన్ రెడ్డి మల్కాజ్గిరి టికెట్ పై ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వచ్చాయి. నిరుపేద కుటుంబంలో జన్మించిన మర్రి జనార్దన్ రెడ్డి అంచెలంచెలుగా పైకెదిగారు. జేసీ బ్రదర్స్, చెన్నై షాపింగ్ మాల్స్ లను స్థాపించి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో, రాజకీయాల్లో తనదైన ముద్ర చాటుకున్న జనార్దన్ రెడ్డి మొదట టీడీపీలో పనిచేశారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరి నాగర్ కర్నూల్ నుంచి బీఆర్ఎస్ తరపున 2 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ల రాజేష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. బీఆర్ఎస్ లో ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదు. కేసీఆర్ కూడా కోరిన ఎంపీ టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తున్న నేపథ్యంలో జనార్దన్ రెడ్డి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. కీలకమైన మల్కాజ్గిరి నుంచి అధికార పార్టీ తరపున బరిలో గెలిస్తే రాజకీయాల్లో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లొచ్చని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. షంబీపూర్ రాజుకు ప్రత్యక్ష రాజకీయాల్లో తలపడిన అనుభవం లేదు. ఈటెల తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వెల్, హుజూరాబాద్ నుంచి పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు. మల్కాజ్గిరిలో ఉత్తరాది ఓటర్లపై ఈటెల ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ అసెంబ్లీ సీట్లను కొల్లగొట్టిన బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో అదే ఫలితం వస్తుందని ఆశ పెట్టుకుంది. తమ 3 నెలల పాలనను ప్రజలు మెచ్చారని, ఎంపీ ఎన్నికల్లో గెలుపు గ్యారంటీ అని కాంగ్రెస్ భావిస్తోంది. మల్కాజ్గిరిలో జనార్దన్ రెడ్డిని నిలబెడితే ఈజీగా గెలుస్తారని రాష్ట్ర నేతలు హైకమాండ్ ను ఒప్పించినట్లు సమాచారం.